కొంతమంది అంటున్నారు. ఎవరికి అనుమానాలు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, రెండు కళ్ళను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే, గంటాపదంగా చెప్పగలుగుతాను. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను ఆలోచించే విధానం, అక్కడ వాళ్ళు చేస్తుంటే ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి. 47 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాను. అలాంటి సమయంలో తెలంగాణకు నష్టం జరగదు. గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదే మాదిరిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు. కడాన నా జీవితాశయం ఒకటే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక చంద్రబాబు నాయుడు అయితే చెప్పతరం కాదు. హైదరాబాద్ కట్టిందే నేనండి. ఇదైతే మరి విచిత్రం, మెంటల్ కేసు. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు కడితే కులీ కుతుబ్ షా ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవన్నా? ఇప్పుడు చార్మినార్ కూడా రామన్న చెప్పాలి, చార్మినార్ కూడా చంద్రబాబు నాయుడే కట్టిండా? 400 ఏళ్ల కింద కులీ కుతుబ్ షా నమాజ్ చేసి ప్రేయర్ చేసి, నా నగరం ఓ అల్లా, నా నగరం ఒక సరస్సులాగా, సరస్సులో చేపలు ఎట్లుంటాయో గట్ల ప్రజలు పెరగాలి, నగరం వృద్ధి కావాలని చెప్పి ఆయన అల్లాకు దండం పెట్టి చార్మినార్ పునరాయేసి 400 ఏళ్ల కింద మొదలుపెట్టిండు. కులీ కుతుబ్ షా ఎప్పుడు పెట్టిండు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు పెట్టిండు నాకు అర్థం కాదు. ఈ చంద్రబాబు నాయుడు మెంటల్ అని నేను అంటున్నా. ఎందుకు అంటున్నాడు? వెనకడ కూడా మాట చెప్పిండు, అడవులు పెంచాలని మేకలను బ్యాన్ చేయాలని. నేనన్నా మేక ఎప్పుడు పుట్టింది, వీడెప్పుడు పుట్టింది భయం? నేనన్నా సృష్టిలో భాగంగా వచ్చిన మేకను బ్యాన్ చేసే అధికారం నీకెక్కడ? నాకు అర్థం కాదు. అంటే ప్రతీదీ హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టినట్టు ఈయన, ప్రపంచ పటంలో. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదంతగా ప్రపంచ పటంలో పెట్టిన సిపాయి మరి అమరావతి ఒక ఇటుక కూడా ఎందుకు గట్లే? 5 ఏళ్ళలా ఏమైనా అక్కడ ఏమి లేదు, మీరు డంబచారం తప్ప, గ్రాఫిక్లు తప్ప ఒక బిల్డింగ్ గతి లేదు ఇప్పటికక్కడ. ఒక ఆయన పెద్ద ఆయన ఇదివరకు ఇట్లా చెప్పుకుంటుండే, అధ్యక్ష హైదరాబాద్ నేనే కట్టినా. ఆయన ఒక రోజు ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయింది అధ్యక్ష. ఆడ ఇనాగరేషన్ ఉంటే పోతే ఆయన ఆడ ఇనాగరేషన్ చేసిండు. ఆడ పేషెంట్లు ఆ వార్డు ఉంటే ఆ వార్డులకు పోయింది అధ్యక్ష. పోయినాక ఆడ 2-3 మాట్లాడుతుండే పేషెంట్లతో. మాట్లాడుతుంటే ఆయన ఎదురుగా పేషెంట్ ఇట్లా వస్తున్నాడట. బాగున్నావా అన్నాడట. ఈయన పెద్ద మనిషి, పేరు చెప్ప సార్, బాగున్నది. ఆయన బాగానే ఉన్నా సార్ అన్నాడట. నన్ను గుర్తుపట్టినావా అన్నాడట. అవతల ఆయన నేను గుర్తుపట్టలేదు సార్, ఎవరు నాకెమెరికా అన్నాడట. హైదరాబాద్ నేనే కట్టినా, నన్ను గుర్తుపట్టపోయింది అన్నాడట. అంటే అవతల ఆయన అన్నాడట, సార్ నేను నిన్న మొన్నటిదాకా నేను కూడా వైజాగ్ సముద్రం నేనే తెచ్చినా అని చెప్పుకున్నా, నువ్వు కూడా మందులు వేసుకో, జల్దీ న్యాయమైతే నీకు కూడా అని చెప్పిండట అధ్యక్ష. చాలా మంది చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష. 450 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ను నేను కట్టినా అంటే నేను కట్టినా అని. మీరు ఎప్పుడు వచ్చిండ్రు సార్? అసలు మీరు ఎప్పుడు వచ్చిండ్రు? ఇప్పుడు 450 సంవత్సరాల కింద హైదరాబాద్ ఎక్కడిది? మీరు ఎక్కడోళ్ళు? మీరు వచ్చింది 1956లో. ఆడికెళ్ళి అంతకుముందు తిన్నది ఏం లేనట్టు, గతంలో ఉన్న వాళ్ళు ఎవరేం చేయనట్టు, మొత్తం మీరే చేసినట్టు.